గురువుగారు, మా ఇంటికి గబ్బిలం వచ్చింది. సో, గబ్బిలం ఎందుకొచ్చింది చెప్పండి. దానివల్ల చెడు జరుగుతుందని అడుగుతూ ఉంటారు. మరికొంతమంది విజిటింగ్‌కి వెళ్ళినప్పుడు ఏమంటూ ఉంటారంటే, గురువుగారు ఇక్కడ తేనె పట్టు, తేనెటీగల గూడు, తేనె తెట్టె అంటాము, తేనె తుట్టె అంటాము, రకరకాలుగా పిలుస్తూ ఉంటాము. అది ఎప్పుడు ఇక్కడే పెడుతుందండి. సో, దీనివల్ల ఏమైనా దోషమా? కొంతమంది వాస్తు సిద్ధాంతులు మంచిదంటున్నారు. కొంతమంది పూజారులు ఇటువైపు పడితే చెడు, ఇటువైపు పెడితే మంచిదంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? మరికొందరి ఇళ్లల్లో పాములు కూడా వస్తూ ఉంటాయి. తేనెటీగలు, పాములు, గబ్బిలాలు, మరికొన్ని ఇళ్లల్లో కంటిన్యూగా పావురాలు వస్తూ ఉంటాయి. మరి ఈ పావురాలు రావడానికి కారణము, గబ్బిలాలు రావడానికి కారణము, తేనెటీగలు వచ్చేసి తేనె తెట్టె పెట్టడానికి కారణము ఏంటి అంటే జియోపతిక్ స్ట్రెస్ అండి. భూగర్భ ఒత్తిడి. ఇప్పుడు జనాల్లో క్రమక్రమంగా దీని మీద అవేర్‌నెస్ వచ్చేసింది. భూగర్భ ఒత్తిడి అంటే ఏంటిది? అసలు ఆ భూగర్భ ఒత్తిడి ఎందుకు ఏర్పడుతుంది అనంటే అదొక రేడియేషన్ అన్నమాట.